ఇప్పుడు మీ హాస్పిటల్ నిద్ర మీరు పల్లె నిద్రలు, గ్రామ నిద్రలు, హాస్పిటల్ నిద్రలు ఇట్లా పలు నిద్రలు చేశారు. మీ నిద్రలలో గూడా ఒక విమర్శన చేశారు. ఈ నిద్రలన్నీ పాడువల్ల నిద్రలు, ఈ నిద్రలో ఉండే పరమార్థం వేరే అని. ఈ నిద్రలు గూడా మీకేమన్నా అంటే చేటు చేశాయా? ఇప్పుడు విషయం ఏంటంటే ప్రతిది కూడా మనము ఇప్పుడు ఏదన్నా ఒక గులాబీ పువ్వు కార్యక్రమాన్ని కావాలని అంటే గులాబీ పువ్వు కావాలంటే ముళ్ళు గులాబీ ముళ్ళ గుచ్చుకుంటది. బాధకు ఓర్చుకోవాలి. ఇప్పుడు చిన్నప్పుడు కవిత్వం చదివినాడు, అవును. గులాబీ కావాలంటే దాని ముళ్ళ బాధ కూడా ఓర్చుకోవాలని చెప్పేసి. ఓర్చుకోవాలి. ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఎంత సెక్యూరిటీ మధ్యలో మనం ఉంటాం. హ్మ్. హాస్పిటల్ మొత్తం ఆల్మోస్ట్ సీఎంకు ఎంత సెక్యూరిటీ. ఒక్కొక్క ఏరియా హాస్పిటల్లో పడుకున్నప్పుడు అవును. భద్రాచలం ఏరియా హాస్పిటల్లో పడుకున్నాం. ఇంకా అక్కడ ఫుల్ ఏజెన్సీ సెక్యూరిటీ ప్రాంతం, ఉంటది. ఏజెన్సీ ప్రాంతం, ప్రాంతము. ఏటూరు ఏజెన్సీ, నాగారము. ఏటూరు నాగారంలో కూడా ఏజెన్సీ ప్రాంతం 2 రోజులు పడుకున్నాము. ఉట్నూరులో పడుకున్నాము, చెంచుపిండలో పడుకున్నాము. అవును. తర్వాత పిఎస్సి దగ్గర ఒక డిప్యూటీ సీఎం, హెల్త్ మినిస్టర్ ఒక హాస్పిటల్లో పడుకున్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఉంటుంది. హ్మ్. అంటే ప్రతిపక్షం ఇవాళ ఎట్లా మాట్లాడతాయి అనేది మనకు తెలుసు. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎట్లా మాట్లాడతాం కూడా. అంటే ఎందుకోసం అంటే మనము ఎలర్ట్ అవ్వడానికి వాళ్ళు ఇచ్చిన విమర్శ ఏం చేసుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండు అనే వరకే తీసుకోవాలి. మెట్లుగా వాటిని తయారు చేసుకొని అంతే పైకి అంతే కదా. ఎక్కడం ఇక. మనం అంటే ఒకవేళ కనుక మనం ఏదన్నా అంటే చేయాలనుకున్న మీరెప్పుడన్నా గాఢ రివ్యూ మాత్రం ఎందుకు చేసుకున్నారా చేయాలి అన్న? అంటే కాదు. విషయం ఏంటంటే మనం ఏమైనా చేయాలంటే గంత భద్రతల మధ్యలో ఎందుకు చేసుకోవాలి. మనకు పిల్లలు లేరు, మనకు సంసారం లేదు, మనకు పెళ్ళం లేదు, మనకి ఏముండదు. ఇక మనం అటు ముచ్చట చెప్తున్నాం. అవి ఏముండదు. గంతమంది మధ్యలో చేసుకోవడానికి ఏముంటుంది బంగారం, అదేమన్నా కాదు కదా. కాబట్టి మనకు విమర్శించే వాళ్ళు పక్కనే ఉన్నారు కదా. పక్క బెల్లం లెక్క పక్కనే కూడా ఉంటాడు కాబట్టి పుల్ల పెట్టడానికి రెడీగా ఉంటాడు అన్నట్టు. అక్కడ జరిగింది అంతే. సిలువలు పలువలు చేసి అంటే గదే సిలువలు పలువలు చేశాయి. ఎక్కడ పోయినా కూడా గదే మంట పెట్టుడు, కథను చెడగొట్టే కార్యక్రమం. దానికి సోషల్ మీడియాని ఎక్కువ వాడుకోవడం. ఆయన చేతి నిండా పైసలు ఉంటాయి కాబట్టి విపరీతమైన రెడ్డి వేలుమల కంటే ఎక్కువ ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. 99 ఎలక్షన్లో మేము పోటీ చేసినప్పుడు ఫస్ట్ టైం వీళ్ళేమో ప్రకాష్ రెడ్డి, దయాకర్ వీళ్ళేమో ఓటుకు 100 రూపాయలు ఇస్తే ఈయన 500 రూపాయలు ఇచ్చిండు ఆ రోజులలోనే. ఎస్సీ అయ్యుండి ఎక్కడి అవన్నీ పైసలు సోషల్ ఫేర్ మినిస్టర్ ఉన్నప్పుడు విపరీతంగా సంపాదించుకొని మలేషియా, సింగపూర్లో విపరీతమైన పైసలు ఆస్తులు కూడా పెట్టిండు. ఆ రకంగా ఇప్పటికీ అవన్నీ కూడా మల్టిప్లై అయ్యి ఇలా తిమింగలం అయిపోయాడు. ఇవాళ తెలంగాణ మొత్తంలో ఉన్న మరి ఎస్సీలలో ధనవంతుడు అంటే కడియం శ్రీహరి గారు.